పౌలు అన్నాడు, నేను నా బలహీనత యందే అతిశయిస్తాను అన్నాడు. నా బలహీనతను బట్టి నేను అతిశయిస్తాను అన్నాడు. అతిశయించువాడు ప్రభువునందు అతిశయించాలి, ఒకటి పౌలు చెప్పిన మాటే. రెండవది, నా బలహీనత యందు నేను అతిశయిస్తాను అన్నాడు పౌలు. బలహీనత యందు ఎవరన్నా అతిశయిస్తారా? బలహీనత అంటే వీక్నెస్ అండి. అందరూ స్ట్రాంగ్గా ఉంటే ఆ బలాన్ని బట్టి అతిశయపడతారు, కానీ బలహీనతను బట్టి ఎవరన్నా అతిశయపడతారా? కానీ పౌలు వాడాడు ఆ మాట. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చూడరా తల్లి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుతును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, దేని యందు అతిశయపడుతున్నాడంట? సంతోషంగా నా బలహీనత యందే. నిజంగా నేను తృణీకరింపబడిన వాడినై ఉండకపోతే, ఎన్నిక లేని వాడినై ఉండకపోతే, బలహీనుడై ఉండకపోతే, పిచ్చోడినై ఉండకపోతే యేసయ్య నన్ను పట్టుకునేవాడు కాదేమో. కాబట్టి ఇప్పుడు నా బలహీనతలని నాకేమైనాయి? అతిశయ కారణమైనాయి. మరి ఇప్పుడు యేసు ప్రభు నన్ను పట్టుకున్నాడు, పిలుచుకున్నాడు, నిలబెట్టుకున్నాడు, తన శక్తిని నింపి వాడుకుంటున్నప్పుడు మరి నేను బలవంతుడై ఉంటే ఆయన శక్తి ఎట్లా నింపుతాడు? నేను బలహీనుణ్ణి, నా బలహీనత నేను గుర్తెరుగున్నాను కనుక శక్తిని ఆశ్రయించాను, శక్తితో నింపాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నా బలహీనత నాకు అతిశయ కారణమా కాదా? అదే నేను అలా ఉండకపోతే ఆయన బలం నా మీదకి వచ్చేది కాదు. అందుకే పౌలు అన్నాడు, నా బలహీనత వల్ల క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉంటుంది కనుక నా బలహీనత యందే నేను ఎక్కువగా సంతోషించి అతిశయిస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి బలవంతులారా, చెప్పండి ఏమంటారు మీరు? బలవంతులారా, మీలో బలవంతులు చేతులు ఎత్తండి. అయ్యా నేను బలహీనుడిని, క్రీస్తే నా బలం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అది కదూ, కొట్టు ఇప్పుడు చప్పట్లు కొట్టు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన శక్తి నా మీద నిలబడకపోతే నా అంత సోదోడు, తిక్కలోడు, పిచ్చోడు, బలహీనుడు ఇంకొకడు. యథార్థం. ఆయన కృప నా మీద ధ్వజముగా ఎత్తకపోతే, ఆయన నాకు పరిశుద్ధత కాకపోతే, జ్ఞానం కాకపోతే, నీతి కాకపోతే, విమోచన కాకపోతే, ఆయన నా మీద నిలిచి ఉండకపోతే, నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జల్లను. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన కృపగలవాడు కనుక ముందే తెలుసు, ఇడు ఎదవా అని తెలుసు, ఇడు బలహీనుడని తెలుసు, ఇడు దద్దమ్మ అని తెలుసు, ఇడు పనికిమాలని తెలుసు. అందుకే పిచ్చి మారదు వచ్చి కూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నాకు తోడుగా ఉన్నాడు, నాతో కూర్చున్నాడు. కాబట్టి నేను అతిశయపడను. నా జ్ఞానాన్ని బట్టి, నా అతిశయాన్ని నేను కలిగి ఉండను. నా బలాన్ని బట్టి, నా ఎన్నికను బట్టి నాకు అతిశయం లేదు. నా అతిశయం అంతా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండినట్లు నా బలహీనత కారణమైంది కనుక బలహీనత యందే నేను అతిశయిస్తాను. ప్రియులారా, ఇది చాలా కీలకమైన మాట. ఇప్పుడు చెప్పండి, నేను పిచ్చిదాన్ని, మా వాళ్ళు కూడా నాకు అదే టైటిల్ ఇచ్చారు, మా ఇంట్లో ఎక్కువ శాతం నన్ను అదే అంటారు, నీ అంత సోది మొహం ఇంకోటి లేదంటారు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను నంబర్ 1 పిచ్చిదాన్ని అన్నా. అట్ట గల్లిచ్చండి, చేతులు గల్లిచ్చండి. అవునా? అట్లయితే నిన్ను కోరుకుంటున్నాడు యేసయ్య, నిన్నే కోరుకుంటున్నాడు యేసయ్య. మీరు కూడా అన్న మా ఇంటి మొత్తంలో నాకు ఆ టైటిల్ ఉందన్న, సోదరుడు ఎట్ట బతుకుతారా అని మా అమ్మ మా నాన్న అనేవాళ్ళు ఇప్పుడు అంటున్నారన్నా. నా చిన్నప్పటి నుంచి నన్ను అంటున్నారు, ఇంత తిక్కలోడు ఎట్ట బతుకుతారని. మనది తిక్కలేవారమేనన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అనిపించుకున్నావా? ఎట్ట బతుకుతావరా ఇట్ట పిచ్చోడు, ఇంత పిచ్చోడు. రైట్, నువ్వే కావాలి దేవుడికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదే నీ క్వాలిఫికేషన్, అదే నీ అర్హత. వరుసగా చెప్పుకుంటా వద్దాం. రైట్, నంబర్ 1, జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి పిచ్చోళ్ళని పిచ్చోళ్ళగానే పెట్టి వాడుకుంటాడా? లేదు, పిచ్చోళ్ళని జ్ఞానవంతులుగా తీర్చి జ్ఞానులకు జ్ఞానం చెప్పేటట్టు తయారు చేశాడు. పిచ్చోళ్ళని తన జ్ఞానంతో నింపి
లోక జ్ఞానులకు తన జ్ఞానాన్ని ఈ పిచ్చోళ్ళ ద్వారానే అందిస్తున్నాడు నా దేవుడు. అది నా దేవుని పనితనం. ఏమండి, బలహీనులను పట్టుకొచ్చి వాళ్ళని తన బలంతో నింపి బలవంతులమని వెర్రవీగుతున్న వాళ్ళకి బలాభివృద్ధి కలిగించడానికి బలహీనులను వాడుకుంటున్నాడు నా దేవుడు. నా దేవుడు. అర్థం కాలేదా? మళ్ళీ చెప్పేదా? లోకంలో బలవంతులు అనుకున్న వాళ్ళకి బలహీనులు అనుకున్న వాళ్ళకి వ్యత్యాసం చూసి ఆ బలహీనులను తెచ్చి తన బలంతో బలహీనుల్ని నింపి లోకంలో బలవంతులైన వాళ్ళకి దేవుడు తన బలాన్ని గూర్చి అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ఈ బలహీనులకు తన బలాన్ని ఇచ్చి ఈ బలం ద్వారా వాళ్ళకి బలాభివృద్ధి కలిగిస్తున్నాడు, వాళ్ళని బ్రతికిస్తున్నాడు నా దేవుడు. అది ఎంత యేసుప్రభు నిజమైన దేవుడైనా పల్లెల్లోకి ఆడబోతాంరా. పల్లెలోకే వాళ్ళ దగ్గర పోయి ఆడ కూర్చుంటావురా. వాళ్ళు ఎన్నిక లేని వాళ్ళు, తృణీకరించబడ్డోళ్ళు. వారి పిచ్చోడా, వాళ్ళ దగ్గరికి పోయి కూర్చున్నాడు నిజమైన దేవుడు. దరిద్రుడా, నిజమైన దేవుడు నువ్వు అన్నావు కదరా, వాళ్ళు తృణీకరించబడ్డోళ్ళు, ఎన్నిక లేని వాళ్ళని. నిజమైన దేవుడు వాళ్ళ దగ్గరే కూర్చున్నాడు రా. పోయి దరిద్రుడా, పోయి సత్యం తెలుసుకో, లేకపోతే పోతావు పాతాళానికి అని ఎన్నోసార్లు ఇక్కడ కాదు బహిరంగ వేదికలు మీకు చెప్పా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అన్నావు కదరా వాళ్ళు ఎన్నిక లేని వాళ్ళు తృణీకరింప, వాళ్ళ నోట నుంచి ఇప్పుడు నీకు దేవుని వాక్యం వచ్చేటట్టు చేస్తున్నాడు నా దేవుడు. వాళ్ళని ఎన్నుకున్నాడు. నువ్వు ఎవరిని తృణీకరించావో, ఎవరిని త్రోసిపుచ్చావో, ఎవరిని తిరస్కరించావో వాళ్ళ ద్వారానే విస్తారమైన ఆత్మలకు రక్షణ దొరికేటట్టు చేశాడు నా దేవుడు. ఓకేనా? ఇప్పుడు 4వ పాయింట్కి వద్దాం. దేవుడి పద్ధతి, దేవుని విధానం అంతా ఇంతే. లోకమేమో పెద్ద గుంపుకు రాజ్యం వశమైద్ది అంటది, కానీ నా యేసయ్య రివర్స్. చిన్న మంద భయపడుకు, నీదే రాజ్యం అంటున్నాడు. చిన్న మంద రాజ్యాన్ని ఎట్టగొట్టిద్దో నాకు అర్థం కావట్లా. ఈ చిన్న గుంపు రాజ్యాన్ని ఎట్టగొట్టిద్దో నాకు అర్థం కావట్లా. ఎందుకు సాధ్యమైద్దంటే, ఎంత పెద్ద గుంపు ఉన్నా లోకంలో అది మనుష్య బలం. ఓకే, ఎంత పెద్ద గుంపు ఉన్నా లోకంలో అది మనుష్య బలం. సైన్యం, పెద్ద గుంపు సైన్యం ఉంటే మాత్రం ఏం లాభం అండి, అదంతా మనుష్య బలం కదా. కానీ చిన్న గుంపుకి రాజు ఎవరో తెలుసా? బలం ఎవరో తెలుసా? ఈ విశ్వాన్ని నిర్మించినటువంటి సృష్టికర్త. లోకంలో పెద్ద గుంపున్న సైన్యానికి రాజు ఒక మనిషి. ఆ సైన్యము మనుషులు, రక్త మాంసాల శరీరము కలిగిన అల్ప ప్రాణులు. కానీ చిన్న గుంపు, 2, 3, 4, 5, 10 మందిగా ఉన్న ఒక చిన్న గుంపుకి రాజు ఎవరో తెలుసా? దేవుడు. ఆకాశ మహాకాశాలు పట్టసాలని దేవుడు. ఆ చిన్న గుంపే కదండి, ఆ ముగ్గురేగా. తర్వాత మిగిలిన వాళ్ళని బలపరిచారు. ఆ కొద్ది మంది కలిసి, ఆ 120 మంది కలిసి ఆ మేడగది మీద ప్రార్థనలో కూర్చొని పరిశుద్ధాత్మను పొందుకొని ఒక దెబ్బ కొడితే 3000 మంది పొందారు బాప్టిజం ఒక్క రోజులోని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక్క దెబ్బకి సంఘం కాస్త 120 సంఘం, 3120 సంఘం అయిపోయింది. ఇంకొక రౌండ్ పేతురు ద్వారా మళ్ళా దేవుడు ఒక్క సరుపు సరిస్తే 5000, ఒక్క దెబ్బకి 8120 మంది సంఘం అయిపోయింది. 2 దెబ్బలు, 2 రేట్లలో అయిపోయింది సంఘం. ఆ తర్వాత సైతానుగాడు జోక్యం చేసుకొని సంఘానికి శ్రమ పెడితే మొత్తం చెదరిపోతే, పోయిన వాళ్ళందరూ ఆ ప్రాంతాలన్నిటినీ ప్రభావితం చేసి దేవుని సేవ చేస్తే, యెరూషలేములో స్టార్ట్ అయినటువంటిది ఒక్క ప్రాంతానికే పరిమితమైన సంఘం ఇక చుట్టుపక్కల దేశమంతటా వ్యాపించడం మొదలుపెట్టి, అక్కడ స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి మొదలయ్యి దేశాలు ఖండాంతరాలు దాటుకొని ప్రపంచమంతటా వ్యాపించి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలలో అత్యధిక జనాభాగా క్రైస్తవ జనాభా ఉండేటట్టుగా దేవుడు కార్యం చేశాడు. మీరు కావాలంటే చూసుకోండి, ప్రపంచంలో అత్యధిక జనాభా ఏదని నువ్వు కొట్టు, నెట్లో ఏమొచ్చిందో చూడు. అత్యధిక మంది జనులు ఫాలో అవుతున్న పర్సన్ ఎవరంటే జీసస్ క్రైస్ట్ అని వచ్చింది. ప్రపంచంలో అత్యధిక మంది ప్రజలు అనుసరిస్తున్న గ్రంథం ఏది అంటే బైబిల్ అని వచ్చేది. చూసుకో కావాలంటే. ప్రపంచంలో అత్యధికంగా విస్తరించినటువంటి విశ్వాసం ఏదని మీరు కానీ చూడగలిగితే క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం.
గుర్తుపెట్టుకో, ఇది ఒక చిన్న గుంపుతోనే ప్రారంభమైంది. ఒక చిన్న గుంపుతో ప్రారంభమైంది. ఆ చిన్న గుంపు ఈరోజు ప్రపంచంలోనే పెద్ద గుంపుగా మారిపోయింది. ఇప్పుడు చెప్పండి, యేసయ్య వాక్యం నెరవేరిందా లేదా? చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుట తండ్రికి ఇష్టమాయను. నువ్వు అనుకుంటున్నావా నేను 3-4 కూర్చొని ప్రార్థన చేస్తున్నావని? పిచ్చిదాని, ఒక సంఘం అయింది అక్కడ. ఆ ఊర్లోనే ఒక ఉద్యోగం వచ్చింది. మేము 2-3-4 మేమేం సంఘం అన్నంటే, నీకెందుకు, నువ్వు కూర్చో, మొదలుపెట్టు పరిచర్య. అది ముందు ప్రార్థనా సేవగా ప్రారంభించు. అవసరమైన విషయాలు చెబుతున్నానండి. ఏమండి, అప్పులు తీరతాయి, నొప్పులు తగ్గుతాయి, సమస్యలు పోతాయి, ఇరుకులు పోతాయి, ఇబ్బందులు పోతాయి, కష్టాలు పోతాయి, కన్నీళ్లు పోతాయి, అన్నీ మామూలు కథే. ఆయన దగ్గర పోతే ఎడకపోతాయి, ఆయనే తీసేస్తాడు. తప్పకుండా ఆయనే తీసేస్తాడండి. సచ్చేవాళ్ళని బతికిచ్చాడు, సచ్చిన వాళ్ళని కూడా బతికిచ్చాడు. ఉన్న రోగాలు లేకుండా చేశాడు, రిపోర్ట్స్ మార్చాడు. ఇప్పటికీ లక్షల కొలది సాక్ష్యాలు వస్తానే ఉన్నాయి. ఆదివారం సాక్ష్యాలు వింటానే ఉన్నాం. ఎంతమంది జీవితాల్లో జరిగించిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు. నీకు కావలసినవన్నీ ఏం అక్కర్లు ఉన్నాయో, ఏం అవసరాలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నావో, దేని చేత నల్లగొట్టబడుతున్నావో నా తండ్రి తెలుసుకోనంత వెర్రోడేం కాదు, కళ్ళు లేనోడేం కాదు. ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, రాస్తున్నాడు. నీకు ఎప్పుడెప్పుడు ఏదేది దక్కాలో, ఎలా అందుకోవాలో, ఏది నీకు ఎప్పుడు ఎలా ప్రాప్తించాలో మొత్తం రెడీ చేసి పెట్టాడు. ఆ ఘట్టాలు వచ్చినప్పుడు, ఆ సందర్భాలు వచ్చినప్పుడు, ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు నువ్వు ఆశించినవి, అడిగినవి, అడగనవి కూడా నీకు అందేటట్టు నా దేవుడు డిజైన్ చేసి పెట్టాడు. డిజైన్ చేసి పెట్టాడు నా దేవుడు. ఆ సమయం వచ్చినప్పుడు అదే పరిగెత్తుకుంటా వచ్చింది నీ దగ్గరికి. నువ్వేం టెన్షన్ పడవద్దు, ఒత్తిడి గురి కావద్దు. నీ పిల్లల లైఫ్లు సెటిల్ అవుతాయి, వాళ్ళ భవిష్యత్తులు శుభప్రదం అవుతాయి. వాళ్ళ ఈళ్ళు మించిపోతూనే లేదు, వాళ్ళకి కార్యం చేస్తాడు దేవుడు. దాని గురించి అసలు ఆలోచన తీసేయి. ఈ భూమి మీద నీకున్న ఆయుర్దాయం కొంచెం, లైఫ్ చిన్నది. ఇక్కడ నుంచి నువ్వు తీయబడతావు, ఎప్పుడు తీయబడతావో తెలియదు. ఈ తీయబడే లోపు నేను ఎంతవరకు దేవుని పని చేయగలను, ఫలించగలను అనే రందితో నువ్వు కష్టపడాలి. ఆయన నీతిని, రాజ్యమును మొదట నువ్వు వెతకాలి. నేను చెప్తున్నా, దేవుడు ఒక వాగ్దానం చేశాడు, మర్చిపోవద్దు. దేవుడు ఒక మాట ఇచ్చాడు. నా నిమిత్తము తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, ఇండ్లనైనను, భూములనైనను, భార్యనైనను, పిల్లలనైనను తన ప్రాణముతో సహా ద్వేషించని వాడు నాకు పాత్రుడు. అంతేకాదు, నా నిమిత్తం వాటిని కోల్పోయిన వాడు ఇహమందును పరమందును కూడా 100 రెట్లు పొందుతాడని మాట్లాడాడు. ఈరోజు సమాజంలో కొంతమంది పొందుతున్నటువంటి వాటిని చూసి నువ్వు దిగులు పడి ఉండొచ్చు. వాళ్ళకున్న లైఫ్ నాకు లేదు, వాళ్ళకున్న జీవితం నాకు లేదు, వాళ్ళు పొందుతున్న ఆనందాలు నేను పొందట్లేదు, అయ్యో నా బ్రతికేంది ఇలా అయిపోయిందని కొంతమంది కొన్ని పరిస్థితులను, ఇతరులను చూసుకొని, పోల్చుకొని బాధపడి, దుఃఖపడి, దిగులు పడే వాళ్ళు ఉన్నారు. నీకు నా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడున్న జీవితం అల్ప జీవితం. నా చిత్తం అయితే నీకు ఇందులో ఇస్తాను, ఇక్కడ మిస్ అయితే నీకు అక్కడ నేను 100 రెట్లు ఇస్తాను. నువ్వు ఏదేది నేను కోల్పోయానన్నావో, ఏదేది మిస్ అయ్యానన్నావో, ఏదేది నేను నష్టపోయానన్నావో, అది కూడా నా నిమిత్తం. నువ్వు మిస్ అయిన వాటన్నిటిని నేను 100 రెట్లు నీకు మళ్ళీ ఇస్తానని నా దేవుడు మాట్లాడుతున్నాడు. అది పరలోకంలో ఇస్తాడా, ఇక్కడ ఇస్తాడంటే 2 చోట్ల అన్నాడు ఆయన. ఒకవేళ ఇక్కడ ఇవ్వలేదనుకో, పరలోకంలో 1000 రెట్లు ఇస్తాడు. కాదని ఎవరు చెప్పగలరు? ఎందుకంటే మనది ఇక్కడ పర్మనెంట్ లైఫ్ కాదు కదా, టెంపరీ లైఫ్. ఒకరోజు వస్తుంది, ఆ శాశ్వత జీవంలోనికి ప్రవేశించినప్పుడు అప్పుడు అడుగుతాడు, నేను ఫలానాది పొందలేదు, ఇది అనుభవించలేదు అన్నావుగా, ఇదిగో ఇక్కడ అనుభవించు అంటే ఆనాడు నువ్వే ఏమంటావో తెలుసా? అదంతా అల్ప శరీరంలో ఉండి, ఆ పాప శరీరంలో ఉండి, ఆ వాంఛను బట్టి అలా అనుకున్నాను, కానీ అదంతా పెంట ప్రభు, నాకెందుకు అంటావు నువ్వు? నాకెందుకు ప్రభు? అదంతా క్షణికం ప్రభు, నాకెందుకు ప్రభు? ఆ దరిద్రం. నువ్వు ఉన్నావు చాలు ప్రభువా, నీ సన్నిధి ఉంది చాలు ప్రభువా, నీ కృప దొరికింది చాలు ప్రభువా, నీకు స్తోత్రం అంటావు. నా తండ్రి నమ్మదగిన వాడు. గుర్తుపెట్టుకో, నేను ఏది లాస్ అయ్యానని నువ్వు ఫీల్ అవుతున్నావో అవన్నీ నీకు న్యాయమైనవైతే తప్పకుండా అనుగ్రహించుటకు ఆయన సమర్థుడు. అలా నమ్మిన వారే విశ్వాసులు. అలా నమ్మి నా దేవుని మనసారా స్తుతించిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళే నిజ విశ్వాసులు. అంతరంగంలో భేదం పెట్టుకొని గొణిగి సన్నిగా ఏం ఒరిగింది, ఏం చేశాడు, ఏం జరిగింది, ఏంది నా బతుకు, చెత్త సరిగిదంతా చెత్త, కాలిపోయే చెత్త ఇది. నాకు ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా
నా దేవునికే స్తోత్రం. నా దేవుడు తన చిత్తానికి అనుమతిగానే నన్ను ఇట్లా చేశాడు. నా దేవుని చిత్తాన్ని నేను శిరసా వహిస్తాను. నా ప్రభు చిత్తమే సిద్ధించుగాక అని అప్పగించుకున్న ధన్యజీవులు ధన్యులు.